హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనగాం జిల్లా చిలుకూరు మండలంలో ఉన్నాం. చిలుకూరు ఆదివారం పశువుల సంత జరుగుతుంది. ఈ సంతలో రైతు వారికి అమ్ముకోవడానికి వస్తారు, బేరాలు చేసే వాళ్ళు వస్తారు. చూడవచ్చు మనం అట్లనే బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నావు అన్న కూలీలకు? మనం అడిగిందా? ఎంతకు అడిగిండు? ఎంత కావాలి పెడతావు మరి? 54. ఏమన్నా పనికి పోయినాయా? ఆడత పడితే పోయినాయా? మంచిగా పోయినాయా అన్న? బేరమ్మా లేకపోతే రైతు వారిగానా? మీరు మీ ఇంట్లో మీరు బేరం చేస్తారా? మీ రైతు చూసుకోవచ్చు. ఇక్కడ మరొక కొల్లా ఉంది. ఇక్కడ ఇక అందరూ రైతు వారికి వస్తూ ఉంటారు. రైతుల దగ్గర కొనుక్కొచ్చి బేరాలు చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. చూసుకోవచ్చు. అన్నా నమస్తేనే. నమస్తే. ఏం పట్టుకొచ్చిండ్రు? అమ్ముడు పోయినాయా మరి? పోయినాయి. ఎట్లున్నాయి ఈ వారం రేట్లు? తల్లే ఉన్నాయా? ఎందుకు హైట్ ముందు వచ్చింది కదా? ఇక్కడ గుడ్డ ఉన్నాయి, పొంగనూరు ఇవి. ఎవరు పట్టుకొచ్చిండే? అన్న పొంగనూరు కొల్లేలు తెచ్చినావు. ఇట్లా రైతు వారినా బేరమా? బేరమేనా? అమ్మినావు అన్న? ఎంతకు పోయినాయి? 50,000 పోయినాయి. ఎంత చెప్పినావు? ఈరోజు అంగట్లో ప్రత్యేక ఆకర్షణగా పొంగూరు కోళ్ళ 2 కోళ్ళ. అన్న ఒకటి 45,000. ఎంత కడుగుతాను? ఎంత కడుగుతాను? 40 తీసి పెడతావా? ఇదే అన్న? ఎద్దులు ఇక్కడ చూసుకోవచ్చు. ఆవులు కూడా అమ్ముతాను. ఇది అమ్ముడు పోయినట్టుంది ఆల్రెడీ. తాళ్ళు కొత్తవి కట్టినాయి. ఈ దూడ అమ్మేసినట్టున్నారు. తాళ్ళు కొత్తవి కట్టినాయి. చెప్పే ఆవు మీదేనా? ఏంటి రైతు వారిగానా బేరమా? ఏం చెప్తాను? 55. ఏమన్నా అడిగినా? ఎంతగా అడిగిండు? ఎంతకు తీసి పెడతావు మరి? 52 తీసి పెడతావు. పని పోయిందా? ఒలపడ దాప 2 కిలో పోయింది. ఏమన్నా పాలు ఇచ్చేది? ఏమన్నా పాలు ఏమి లేక సరిపోతాయి. ఎంత చెప్తాను అన్నా?
ఎంతకి ఇచ్చి పెడతావు లాస్ట్కు? అడిగిన ఎవరన్నా? ఎంతకు అడిగినా? 1,20,000 దాకా అడిగింది. ఏంటన్నా బేరమా రైతు వారికన్నా? బేరమే. ఇంకో పోలే వచ్చింది.